హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు చేస్తున్నానండి. అందుకు కావలసినవి పచ్చి కొబ్బరి ఒక కప్పు తురిమి పెట్టుకున్నానండి. అలాగే ఒక అర కేజీ బెల్లం తీసుకుని తురుముకున్నాను. అలాగే 100 గ్రాముల పల్లీలు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొబ్బరి వేపుకున్నాను. ఇప్పుడు మంట చిన్నగా పెట్టేసి వేపుకుంటాను. ఇప్పుడు కొబ్బరి ఇలా వేగిపోయిందండి. ఇప్పుడు ఇదిగో ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇలా కలర్ వచ్చినాక ఇప్పుడు బెల్లం వేసేద్దాం దీనిలో. బెల్లం వేసి ఇలా కలుపుతూ నిదానంగా సిమ్లో పెట్టేస్తూ నిదానంగా ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి. ఇలా కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకుని కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి. ఇక కొబ్బరి బెల్లం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 5 యాలక్కాయలు నలగొట్టి దీనిలో వేద్దామండి. ఇలా కొబ్బరి బెల్లం ఇలా మొత్తం కరిగిందాక తిప్పుకుంటూనే ఉండాలి. ఇంకా మంట సిమ్లో పెట్టేసుకుని ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంకా కొబ్బరి బెల్లం ఇలా ఉడికిపోయిందండి. కలిసిపోయింది మొత్తం. ఇలా పాకం కూడా దీనిలోనే చక్కగా ఉడికిపోయింది. రెండు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ బాండీకి కూడా ఏరైపోతుంది. ఇది చూడండి, ఇలా అసలు బాండీకి అంటుకోవట్లేదు. ఇప్పుడు దీనిలో పల్లీలు పొడి పోసేద్దాం. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించి దీన్ని చల్లారనిద్దామండి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించేద్దాం. ఆరిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఇలా లడ్డూల్లాగా చేసుకుందాం. ఇదిగో చూడండి ఎంత చక్కగా లడ్డూల్లాగా వస్తున్నాయో. మధ్య మధ్యలో శనక్కాయ విత్తనాలు బాగా చక్కగా వస్తున్నాయండి లడ్డూల్లాగా. అంటే మనం పల్లీలు చెక్కబద్దలుగా చేసుకున్నాం కదా, చక్కగా వస్తున్నాయి. మధ్య మధ్యలో యాలక్కాయల పొడి స్మెల్ బాగా వచ్చేస్తుంది. మంచి వాసన వస్తుంది. చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇంతేనండి, పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఎంతో రుచికరంగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. చూశారు కదా ఎంతో బాగున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.